రైట్ బ్రేకింగ్ చేస్తున్న బీసీలకు 42% రిజర్వేషన్లపై తెలంగాణ స్టేట్ రెడ్డి జాయింట్ యాక్షన్ కమిటీ క్లారిటీ ఇచ్చింది. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లు బీసీ కులాలకు తాము వ్యతిరేకం కాదని రెడ్డి జేఏసీ నేతలు స్పష్టం చేశారు. బీసీ కోట అంశంలో రెడ్డిలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుకు తాము కట్టుబడి ఉంటామని జేఏసీ నేతలు వెల్లడించారు. సికింద్రాబాద్ రాయల్ రేవ్ హోటల్లో రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రిజర్వేషన్లపై రాజ్యాంగబద్ధం చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవాలని రెడ్డి జేఏసీ అధ్యక్షులు రామరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలన్న ఉద్దేశంతోనే తాము కోర్టును ఆశ్రయించినట్లు రామరెడ్డి చెప్పారు. ఇటీవల స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయించడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టినట్లు అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయం కోసమే ప్రజల మధ్య రాజకీయ పార్టీలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రెడ్డి జేఏసీ అధ్యక్షుడు రామరెడ్డి రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. దీన్ని కనువిప్పు కలిగే విధంగా ప్రభుత్వానికి ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు తెలిసే విధంగా మేము ఒక కోర్టు ద్వారా వాళ్ళకు తెలియజేయడానికి పోయామే తప్ప మేము కులాల మీద మాట్లాడతలేమే. కులాలు మాకు వ్యతిరేకం కాదు. దీన్ని తప్పుడు సమాచారం కింద కొన్ని రాజకీయ పార్టీలు మేము చేసిన దాన్ని తప్పుడు దారిలో పోతున్నారు, వీళ్ళు దాని యొక్క మభ్య పెడుతున్నారని చెప్పి మా మీద బురద చల్లడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే కానీ ఎక్కడ కూడా ఈ రోజు కూడా గ్రామీణ ప్రాంతంలో కాక, చిన్నాన్న, అమ్మ, వదిన, తల్లి అనే భావనతోటి మేము మెదులుకుంటాము. రెడ్డి జాతి ఇలా రెడ్డి చేసి తరపున మాత్రం రెడ్లందరము ఒకటై కూడా మేము ఒకటే చెప్తున్నాం. గ్రామీణ ప్రాంతం ఎక్కడ కూడా అలజడి కావాల్సిన పని లేదు. చట్టాలు సవరించుకోండి, మీకు 100% రిజర్వేషన్ తీసుకోండి, మేము వద్దంటలేం కదా. చట్టంలో ఉన్నటువంటి సిస్టాన్ని ప్రభుత్వానికి మరి పాలక ప్రతిపక్ష నాయకులకు కూడా తెలిసి ఉండి ప్రజల జీవితాలతో ఎందుకు ఆడుకుంటారండి? ఇలా 1000 కోట్లు నష్టపోయారు మహారాష్ట్రలో, తెలియదు అది? స్థానిక ఎలక్షన్లు జరిపి రిజల్ట్ రాకుండా కూడా ఆ ఎలక్షన్లను రద్దు చేసినటువంటి సంగతి తెలిసి ఉండి కూడా చట్ట సవరణ కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అగెనిస్ట్ గా రాజ్యాంగానికి విరుద్ధంగా పోవడానికి పోయి మా లోపల చిచ్చు పెడుతున్నారు. ప్రజల లోపల వీళ్ళు ఆట ఆడుకుంటారు మా జీవితాలతో తప్ప మేము ఎక్కడ కూడా రిజర్వేషన్లో కూడా వ్యతిరేకం కాదు. మేము పోయిన దాన్ని ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు తెలియజేసే విధంగా వాళ్ళు ఉన్నటువంటి జడ్జిమెంట్ అని కానీ చట్టంలో ఉన్నటువంటి సిస్టమ్ను కానీ రాజ్యాంగం బద్దంగానే మేము మాకు మాట్లాడే హక్కు ఉన్నది కాబట్టి మేము పోయినాం. వాళ్ళు కనువిప్పు కలగాలని చెప్తున్నాం. జీవితాలతోని ఆటలాడుకోకండి, మా లోపల చిచ్చు పెట్టకండి అని చెప్పి మేము రెడ్డి జేఏసీ తరపున తెలియజేస్తున్నాం. రాజ్యాంగం చెప్పింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. దీన్ని కనువిప్పు కలిగే విధంగా